వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ సిబ్బందికి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరం. పోలీస్ ఫిట్గా ఉన్నప్పుడే సమాజం ఫిట్గా ఉంటుందన్న తేజస్ నందలాల్ పవర్. కర్ల రాజేష్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సత్య న్యూస్ ప్రసార కథనానికి స్పందించిన అధికారులు ప్రయాణికుల ప్రాంగణానికి దారి చూపుటకు సన్నాహాలు. పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించిన నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత. పాతగుట్ట లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించిన అధ్యాపకులు. గుండ్లగూడెం గేట్ నుండి పెంబర్తి రోడ్డును పునరుద్ధరించాలని నంగారవేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పోటీ. సిపిఎం పార్టీ చౌటుపల్లి మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ వెల్లడి. గూండాల మండలంలో సత్య న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రత్యేక అధికారి ఏడి శ్రీనివాసులు. విశేష ఆదరణ కలిగిన సత్య టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. గూండాల మండల కేంద్రంలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యుల సంక్షేమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, సూర్యాపేట పట్టణానికి చెందిన హెల్తీఫై హాస్పిటల్ యాజమాన్య సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యుల సంక్షేమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, సూర్యాపేట పట్టణానికి చెందిన హెల్తీఫై హాస్పిటల్ యాజమాన్య సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి, పోలీస్ ఫిట్గా ఉన్నప్పుడే సమాజం ఫిట్గా ఉంటుంది అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు సంక్షేమంలో జిల్లా ఎస్పీ నరసింహ చొరవ ప్రశంసనీయమని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పని ఒత్తిడి, పని భారంతో సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోక చాలామంది సిబ్బంది అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు. విధులు నిర్వహిస్తూనే కుటుంబ బాధ్యతలను, వ్యక్తిగత ఆరోగ్యాన్ని శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ వైద్య శిబిరం నిర్వహించడం కోసం సూర్యాపేట పట్టణానికి చెందిన హెల్తీఫై హాస్పిటల్ యాజమాన్యం, సూర్యాపేట జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కృషి చేశాయని, వారందరికీ జిల్లా పోలీస్ శాఖ తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎస్పీ అన్నారు. ఈ శిబిరం ద్వారా జనరల్ మెడిసిన్స్, గైనకాలజీ, ఎముకలు, నర్సింగ్ సేవలు, క్రిటికల్ కేర్, పిల్లలు వైద్య నిపుణులు, పంటి వైద్య నిపుణులు, వినికిడి నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. అలాగే రక్త పరీక్షలు, గుండె పరీక్షలు, కిడ్నీ, కాలేయం, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయడం జరిగినది. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్య బృందం, హెల్తీఫై హాస్పిటల్ వైద్య బృందం, జిల్లా మరియు సూర్యాపేట పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ వారు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఆసుపత్రి వైద్యులు గీతాలక్ష్మి, డిఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహాచారి, హెల్తీఫై హాస్పిటల్ నిర్వాహకులు చలపతిరావు, జిల్లా మరియు సూర్యాపేట పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ వారు మాయా ప్రభాకర్, పెండెం విజయ్, భుషం హరిప్రసాద్, శ్రీనివాస్, వైద్య బృందం సిబ్బంది ఉన్నారు. మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
కె నరసింహ ఐపీఎస్ గారిని మనం సాధారణంగా ఆహ్వానిద్దాం. తర్వాత మన డిఎంఎన్హెచ్ఓ గారు, అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా అదేవిధంగా ఇప్పుడు మన సూర్యాపేట జిల్లా డిఎంఎన్హెచ్ఓ గారు వెంకటరమణ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎస్పీ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అదేవిధంగా లయన్స్ క్లబ్, ఐ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో 10 మంది డాక్టర్లు, దాదాపు అన్ని డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, యూరాలజీ సార్ చూడండి సార్. ఇక్కడ చేస్తున్నారు వాస్తవంగా సూర్యాపేట పోలీస్ అదృష్టం, జిల్లా ఎస్పీ గారు నరసింహ గారు ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి మంచిగా మన డిపార్ట్మెంట్ ముందు పోతుంది. దీంట్లో ప్రత్యేకంగా వారు అంతకుముందు చెప్పినట్లు నిన్ననే ఒకే రోజు జాన్పాడ్ ఊర్స్ సంబంధించి బందోబస్తులు కావచ్చు, గవర్నర్ గారు, దాంతోపాటు ఆ గవర్నర్ గారి ప్రోగ్రాంలో మినిస్టర్స్ అంతా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు చేసి అట్లా యాక్టివిటీస్లో పకడ్బందీగా ప్లానింగ్గా ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా ముందు పోతున్నారంటే ఆ శ్రేయ మొత్తం ఎస్పీ గారికి, వారి టీం మొత్తంకి, అంటే ది హోల్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పోతుంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పండి. ఈరోజు ఇంతటి చక్కటి ప్రోగ్రాంకి మన జిల్లాలో అహర్రాత్రులు శ్రమిస్తున్నటువంటి మన పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది కావచ్చు, హోంగార్డ్ సిబ్బంది కావచ్చు, సివిల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వీటందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో యాక్టివ్గా పనిచేసేటువంటి మన సిబ్బందికి ఖచ్చితంగా అంతా ఒక ప్లాట్ఫామ్ దగ్గర అన్ని రకాల పరీక్షలు తీసుకొని వాళ్ళలో మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాము అనేటువంటి ధీమాన్ని కల్పించడమే కాకుండా ఏ చిన్న ఈ మెగా మెడికల్ క్యాంప్ని మన డిపిఓలో చాలా హెక్టిక్ డ్యూటీస్ ఉన్నప్పటికీ మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి, ఈ మీటింగ్కి, ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా హెల్త్ పై హాస్పిటల్ మేనేజ్మెంట్ చలపతిరావు గారికి, అడిషనల్ ఎస్పీస్ నా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా అందరికీ నమస్కారాలు, శుభోదయం. మీ అందరికీ తెలుసు, సో ఎన్నో జిల్లా యంత్రాంగంలో పోలీసు నిమగ్నం అవుతూ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, బందోబస్తులు, సుదూర ప్రాంతాల ప్రయాణాలు, సరైనటువంటి వేళకు తిండి లేకపోవడం, సరైనటువంటి వేళకు భోజనం తీసుకోలేకపోవడం, అక్కడ ఉన్న పరిస్థితులని కంట్రోల్ తీసుకోవడానికి మన వాళ్ళు అహర్రాత్రులు శ్రమిస్తూ ఉంటారు. నిన్నటి రోజే చూసుకుంటే మనకు జిల్లాలో 2 పెద్ద బందోబస్తులు అటెండ్ అయినాం. మనకు జాన్పాడు ఉత్సవాలు, దర్గా ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ వందలాది మంది పోలీసులు డిప్యూట్ అయినారు. అదేవిధంగా నిన్న ఎస్టర్డే ఆనరబుల్ గవర్నర్ గారు, 3 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళతో ఒక పెద్ద మీటింగ్ మట్టపల్లిలో జరిగింది. దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
మనం అందరం అక్కడ అటెండ్ అవుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ నైట్ కొంచెం లా అండ్ ఆర్డర్ అంటే మళ్ళీ మనం ఆ టైము భోజనం ఇవన్నీ లేకుండా మనం కష్టపడుతూ మనం జిల్లాని శాంతి భద్రతల విషయంలో ముందుకు తీసుకొని వెళ్తున్నాం. దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ శాంతియుతంగా కొనసాగుతూ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిలతో కలిసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ శాంతియుతంగా కొనసాగుతూ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి రాకేష్ రెడ్డిలతో కలిసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్య జరిగి 60 రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. టూరిస్టుల్లాగా మారిన ఉత్తమ్ దంపతుల పాలనలో కోదాడలో షాడో ఎమ్మెల్యేల రాజ్యం, మాఫియా పాలన నడుస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా కోదాడ పట్టణ సిఐ శివశంకర్ వ్యవహార శైలి పూర్తిగా రౌడీకి కాకి చొక్కా తొడిగిల్లా ఉందని మండిపడ్డారు. ఆయన గత చరిత్ర మొత్తం అవినీతిమయమైందని, కోదాడలో కూడా ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఇక సహించేది లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే మునుముందు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అనేక ఆధారాలు ప్రజల ముందు, ప్రభుత్వం ముందు ఉంచినా చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ దంపతులు తమ అధికారాన్ని ఉపయోగించి బాధ్యులను ఎలా వెనకేసుకొస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులు చేసిన దాడులను పోలీసు యంత్రాంగం పట్టించుకోకున్నా తాము కూడా ఓపికతో భరించామని, కానీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతూ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తే పరిస్థితులు చేయి దాటుతాయని, అటువంటి సందర్భాల్లో దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ఎంత దారుణంగా పొందారో మీ అందరూ కూడా చూశారు. రాష్ట్రం మొత్తం చూసింది, రాష్ట్ర ప్రజలు స్పందిస్తున్నారు, కానీ పాలకులు స్పందించడం లేదు. మెడలు వంచి సాధించిన ఉద్యమ పార్టీ ఇది. ఆవేశం ప్రదర్శించాల్సి వస్తే అధికార ఆంతోని విర్రవీగుతున్నాడు, ఒక్కడు మిగలడు. కానీ మేము ఈరోజు పెట్టిన ఈ కార్యక్రమం దేనికంటే మా ఆవేదనని గత 2 సంవత్సరాలుగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిలలో అధికారులకి ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల్ని, దాడుల్ని వినతి పత్రాల రూపాల్లో, అభ్యర్థన రూపంలో, ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో, పేపర్ పత్రికా సందేశాల ద్వారా పంపించినాం. కానీ ఇలా మొద్దు నిద్రపోతుంది పార్టీ, అధికార పార్టీ. ఒకడిక్కడ వచ్చుడు కుటుంబ శంకర్, ఎస్పీ గారికి చెప్తున్నా, వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే పట్టలు మేల్పించేది. వాడు ఒళ్ళే దగ్గర పెట్టుకోకుండా ఉద్యోగం చేస్తా అనుకుంటే మీరు ఎట్లాగూ డిపార్ట్మెంట్ వైపు చర్యలు తీసుకోరని అర్థమైపోయింది వాడు చేసే లంగా వేషాలకి. మేము ప్రజలలో బట్టలు ఇప్పి తరిమి తరిమి కొట్టి వాడు ఉద్యోగం చేయడానికి వచ్చిండో, రాజకీయం చేయడానికి వచ్చిండో, కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిండో, భజన చేయడానికి వచ్చిండో ఇవాళ ఎస్పీ తెలుసుకోవాలి. మా మౌనాన్ని బలహీనత అనుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి మల్లన్న ఏందో, మల్లన్న సైన్యం ఏందో ఈ కోదాల్లో ఉన్న నాయకులకు అందరికీ మేము కరడి కట్టిన బీఆర్ఎస్ సైనికులుగా, కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నాం. కాబట్టి మా ఇళ్ల మీద దాడులు జరిగిన, మా ఆస్తులను నష్టం చేసిన సత్య న్యూస్ ప్రసార కథనానికి స్పందించిన అధికారులు ప్రయాణికుల ప్రాంగణానికి దారి చూపుటకు సన్నాహాలు. నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా స్టేజ్ వద్ద ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు అని సత్య న్యూస్ ఛానల్లో శుక్రవారం ప్రసారమైన కథనానికి స్పందించిన అధికారులు తక్షణమే ప్రయాణికులకు బస్సు షెల్టర్లోకి వెళ్లడానికి దారి చూపుటకు సన్నాహాలు సిద్ధం చేశారు. సత్య న్యూస్ ప్రసార కథనానికి స్పందించిన అధికారులు ప్రయాణికుల ప్రాంగణానికి దారి చూపుటకు సన్నాహకాలు. నాంపల్లి మండల పరిధిలోని జాన్తండా స్టేజ్ వద్ద ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు అని సత్య న్యూస్ ఛానల్లో శుక్రవారం ప్రసారమైన కథనానికి స్పందించిన అధికారులు తక్షణమే ప్రయాణికులకు బస్సు షెల్టర్లోకి వెళ్లడానికి దారి చూపుటకు సన్నాహకాలు సిద్ధం చేశారు. నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవసింగ్ ఆదేశాల మేరకు నాంపల్లి మండల సర్వేయర్ రాణా ప్రతాప్ జాన్తండా స్టేజ్ వద్ద ఆక్రమణకు గురైన బస్సు షెల్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమైన నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవసింగ్ ను సత్య న్యూస్ వివరణ కోరగా త్వరలోనే మండల సర్వేయర్తో సంయుక్తంగా సర్వే నిర్వహించిన అనంతరం ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆక్రమణకు గురైన ప్రయాణికుల ప్రాంగణాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. పొలం అంటే అది బస్ స్టాండ్ ఎందుకు కట్టవచ్చు వాడ లాలు సార్ చాలా ఇబ్బంది సార్.
ఏం పేరు నీ పేరు? నా పేరు లాలు. లాలు. ఏ ఊరు మీది? మాది జాంతండ. ఇప్పుడు మీకు ఎటన్నా పోయి వచ్చినప్పుడు కూర్చుంటేందుకు మరి ఆ బస్ స్టాండ్ ఇబ్బంది అవుతుందా? మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే ఈడ కూర్చోవాలంటే ఈడ నీడ లేదు, ఈ బస్ స్టాప్ లేదు, వర్షం వచ్చిన ఇబ్బంది, మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ బస్ స్టాండ్ లో పోతేందుకు దారి లేదా మీకు? లేదు, దారి లేదు, మొత్తం పొలమే అది. దానివల్ల మాకున్న అంత ఇబ్బంది ఏడలేవు. బస్ స్టాండ్ అంటే ఏదైనా ఆరోగ్యం అంటే మాకు ఇప్పుడు ఎండ కొడుతుంది, కూర్చోవాలంటే చెట్టు నీడ లేదు, బస్ స్టాప్ లేదు. అవునవును, నేను గతంలో సబ్సిడీ కోసం పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో రూపకర్త మేనా వెంకన్న రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్నా కైలాస్ హాజరై ఆవిష్కరించారు. సభాధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, యంగ్ డైనమిక్ లీడర్ పున్నా కైలాస్ నేత మాట్లాడారు. పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో రూపకర్త మేనా వెంకన్న రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్నం కైలాస్ నేత హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో తెలంగాణ ఉద్యమమే కాదు, స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా పద్మశాలీల పాత్ర ఉన్నది. కొండా లక్ష్మణ్ బాబు, రజాకర్ల ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన నాయకులు సిరిపురం యాదయ్య అని ప్రతి పోరాటంలో పద్మశాలీలు ముందంజలో ఉండి పోరాటం చేశారు. కానీ పద్మశాలీలు రాజకీయంగా ఎదగకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా తనను గుర్తించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి పద్మశాలీలకు గౌరవం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి నా వంతుగా ఎల్లవేళలా కృషి చేస్తానని, ముందుకు తీసుకుపోతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డు గ్రహీత సిరిప్రోలు వెంకటపతి, ఎస్పీటీ మార్కెట్ అధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, సూర్యాపేట పద్మశాలి సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండకింది మురళి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, మిర్యాలగూడెం పద్మశాలి సంఘం నియోజకవర్గ కన్వీనర్ పున్నా రాములు, వంగారి బ్రహ్మం, ఏలే అంజయ్య, కోమటి నరసింహ, వలకీర్తి శ్రీనివాస్, కన్నాటి మచ్చగిరి, చిలుకూరి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మీరు రావడం వల్ల చాలా బలం వచ్చింది పద్మశాలకు. మా సూర్యాపేట జిల్లా కాదు, నాడు జిల్లా కాదు, ఎక్కడైనా బలం వచ్చింది. మన పద్మశాలకు ఒకసారి తర్వాత తర్వాత క్యాలెండర్ విస్తరణ, తర్వాత మన లేకపోతే మేము ఇంతమంది ఉన్నాం. ఇందాక మా వెంకటేశ్వర చెప్పాడు మేము 15-16 లక్షలు. ఎస్, డెఫినెట్గా ఈ రాష్ట్రంలో బీసీలలో మనది 3rd or 4th ఉంటారు. లెక్కల ప్రకారం చూస్తే అధ్యక్షుడు చంద్రపతి గారికి, మార్కెట్ ముఖ్య ఉద్దేశం దయచేసి ఎవరు మాట్లాడరు, ఈ క్యాలెండర్ చేయడం జరిగింది. ఆయన పురోగతి కూడా ఈ బ్యూరో, మ్యారేజ్ బ్యూరో దాంట్లో ఈ కార్యక్రమాన్ని మన బీసీ అధ్యక్షుడు దాని
జిల్లా అధ్యక్షులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పున్న కైలాస్ నేత గారు మనకు పద్మశాలీలకు వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో వ్యక్తిగతంగా ఉద్యమం చేయకుండా వ్యవస్థాపన కోసం ఉద్యమం చేసినటువంటి గొప్ప నాయకుడు పున్న కైలాస్ నేత. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే మంత్రి అయ్యేవాడు, కానీ తనకు తెలంగాణ ముఖ్యం, వ్యక్తిగత స్వలాభం కోసం కాదు అని ఆర్నిషన్ పోరాటం చేసినటువంటి వ్యక్తి మన పున్న కైలాస్ నేత. అదేవిధంగా భారతదేశంలోనే మనం పద్మశాలీలం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కొండా లక్ష్మణ్ బాబు గారు క్విట్ ఇండియా ఉద్యమంలో అదేవిధంగా నవాబులని ఎదిరించి బాంబు వేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. తెలంగాణ తొలి దేశ మన దేశ ఉద్యమంలో ఎంతోమంది మన పద్మశాలీలు పేరు తెచ్చినటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా అదేవిధంగా చింత ఇటు పద్మశాలి సమాజానికి సేవ చేసినటువంటి నా సోదరుడు దుడుకు లక్ష్మణారాయణ పెద్ద మనిషి ఇందాక మనకు 2-3 విషయాలు చెప్పినారు. ఏం చెప్పిండు? అయ్యా నేను ఇంత సేవ చేసిన, ఇంతమంది డాక్టర్లు అయ్యారు, అదేవిధంగా ఐఐటి చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాలు, ఆ తర్వాత కొట్టు మిషన్ ఇచ్చిన, ఇంతమందికి ఇచ్చిన 500 ఎంతో వారికి సాధ్యమైనంత మేరకు వారు చేసుకుంటూ వచ్చారు. మీరు ఎంత చేసారో దానికి ప్లస్ ఒకటి ఉంటుంది, మీరు మర్చిపోయినట్టున్నారు. నాకు గుర్తుకుంది, పీజీలో నాకు 2వ ర్యాంక్ వస్తే డబ్బులు ఇచ్చి పంపించిన గొప్ప వ్యక్తి. నేను రాష్ట్ర స్థాయిలో రాసినటువంటి పీజీ ర్యాంకులో నాకు ఆ రోజు 2nd ర్యాంక్ వస్తే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి నా కుటుంబాన్ని పిలిచి 2700 రూపాయలు ఇచ్చి పీజీ చదువుకొని ఇంత విద్యావంతుడు ఈ పద్మశాలి బిడ్డ ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అధికార పార్టీకి కాంగ్రెస్కు జిల్లా అధ్యక్షుడు ఏంటంటే అది మీ ఆశీర్వాదం అని నాకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నారసింహుడి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహుడి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం తిరుమంజనంతో అధ్యయనోత్సవాలు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం తొలక్కం నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాలలో భాగంగా ఆగమన శాస్త్రానుసారం ఆలయంలోని స్వామివారి మూల విరాట్లకు తిరుమంజన మహోత్సవాన్ని ఆలయ సాంప్రదాయ రీతిలో ఆలయ అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుక భగవానుడికి అత్యంత ప్రీతికరమైనదని అర్చకులు ప్రవచించారు. ఆలయ అర్చకులు సాయంత్రం ఆలయంలో స్వామివారి నిత్యారాధనల తర్వాత తొలక్కం ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అధ్యాపకులు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించారు. మెగా పేరెంట్స్ మీటింగ్కి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అధ్యాపకులు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించారు. మెగా పేరెంట్స్ మీటింగ్కి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. మీటింగ్కి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను పూలతో స్వాగతం పలికారు కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు. కాలేజీని మామిడి తోరణాలతో అలంకరించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడంతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను విద్యాపరమైన పురోగతిని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు బోధిస్తున్న తీరును, అందుతున్న సదుపాయాలను తల్లిదండ్రులకు మెగా పేరెంట్స్ మీటింగ్ తెలియజేశారు. విద్యార్థులకి ఇంటి వద్ద విద్యాభ్యాసం బోధనపై తల్లిదండ్రులు ఎలా వ్యవహరించారో తెలియజేశారు. కాలేజీలో విద్యార్థులకు బోధిస్తున్న డిజిటల్ క్లాసుల గురించి తల్లిదండ్రులకు తెలిపారు. ఇప్పటి వరకు పాఠశాలలో మాత్రమే పేరెంట్స్ మీటింగ్ జరిగేవని, ఈ విద్యా సంవత్సరంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్పై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టిని సారించి ఏర్పాటు చేయడం జరిగిందని యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు విద్యాపరమైన పురోగతితో పాటు కాలేజీలో అందుతున్న సదుపాయాల గురించి తల్లిదండ్రులకు తెలుస్తుందని, తల్లిదండ్రులకు ఉన్న ఇబ్బందులు విద్యార్థులకు ఇబ్బందులు సైతం తెలుస్తుందని కాలేజీలో ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో విద్యార్థుల విద్యా పురోగతి పెరుగుతుందని, తల్లిదండ్రులు విద్యార్థుల సమస్యలను పరిష్కారానికి దోహదపడుతుందని తెలిపారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా కాలేజీలో తమ పిల్లలకు అందుతున్న సౌకర్యాలు, విద్యా విధానం, విద్యలో పురోగతి, కాలేజీలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల గురించి తెలిసిందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇలాంటి మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సార్ సైడ్ జరగరు.
థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. సరే మా పిల్లలను జనం తీర్చిదిద్ది మంచి ర్యాంకు చేస్తే జర మాకు కూడా పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది. ఫస్ట్ ప్రతి ఒక్క ఆర్డర్ ప్రతి శుక్రవారం శనివారం కానీ వీకెండ్ టైంలో శనివారం ఏం చేస్తామంటే మేము కంపల్సరీ ఒక ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్ సార్లకు, మేడాలకు అందరికీ, ఇక్కడికి వచ్చిన ఏదైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటి మీరు వచ్చినందుకే ధన్యవాదాలు. ఎందుకంటే మీ అమూల్యమైన సమయం ఎంతో పని పెట్టుకొని చేసుకొని బతుకోవడం, అంత పూజాన్ని చేసుకొని బతుకోవడం, అంత పోతే ఆయన ముందు వస్తుంది. అది ఇష్టపెట్టుకొని కూడా వచ్చినట్టే పిల్లల కోసం కొంచెం శ్రద్ధ ఉన్నట్టే లెక్క. అదే పిల్లల కోసం కొంచెం శ్రద్ధ వాళ్ళకు ఉన్నది. ఆ మాత్రం ఇక్కడ చూపించరు కూడా మనకు గడవడుతుంది. కాకపోతే తీసుకొచ్చి మీ పాదాల కలది మీరు జర డెవలప్ చేసి మా పిల్లల భవిష్యత్తు మీ చేతిలో వేసినాయి కాబట్టి ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలేజీకి నాకు 7 సంవత్సరాల సంబంధం. ఎందుకంటే మా పేరెంట్స్ we have developed college and developing college we have facilities like CCTV, sports equipment, laboratory equipment, and teachers. They have so much experience in classes, laboratory, all other. We have digital classes and sports equipment. CCTV also provided, and also digital boards are fixed today. So thank you. ఏంటంటే టీచర్ వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ పిల్లలకి ఎలా చెప్తున్నారు, చదువు బాగా చెప్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా అని చెప్తున్నారు. అలాగే పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడు డిసిప్లైన్గా ఉండడం ఈ కాలేజ్ చూసుకుంటూ ఉంటుంది. అలాగే ఫ్రీ బుక్స్ కూడా ఇస్తుంది. ఫ్రీ బుక్స్ ఇవ్వడం ద్వారా బయట ఖర్చులు తగ్గుతాయి. అలాగే మన కాలేజ్లో ఎన్ఎస్ఎస్ అనే కార్యక్రమం ప్రతిసారి జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు స్టడీస్ అయిపోయిన తర్వాత సమాజంలో ఎలా బతకాలి, సమాజంలో ఎలా మెలగాలి, వాటి గురించి నేర్పిస్తారు. అలాగే మనకు మా కళాశాల నుంచి అంటే ఈ గత 2009-10లో ఈ కళాశాల ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా అంటే పిల్లలకు ఒక మోటివేషన్గా ఉంటారని ప్రాక్టికల్ మెటీరియల్ కావచ్చు, స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, సీసీ కెమెరాలు, తర్వాత ఐఎఫ్పి ప్యానెల్స్, ఎల్ఈడి బోర్డ్స్, ఇవన్నీ కూడా ఖాన్ అకాడమీ, తర్వాత ఫిజిక్స్ వాళ్ళ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, ఇవన్నీ కూడా ఏ మాత్రం కూడా మేము ప్రైవేట్ కాలేజీలకు దీటుగా, కార్పొరేట్ కాలేజీలకు దీటుగా అన్ని రకాల మౌలిక వసతులను గవర్నమెంట్ కల్పిస్తుంది. వాటిని పిల్లలు కూడా అందిపుచ్చుకొని చక్కటి రిజల్ట్, పోయిన సంవత్సరం మాకు 100% రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు కూడా. ఈ సంవత్సరం కూడా అదే రిజల్ట్ను మేము పిల్లలకు మేము కూడా మాకు బోర్డు నుంచి స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు. ఆయన కూడా సారు, తర్వాత మా మేడం, డిఏఓ మేడం అందరూ కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు. వాళ్ళు కూడా సో వాళ్ళకు కూడా నిన్న మన పిల్లలందరూ మేము 100% రిజల్ట్ తీసుకొస్తామని మాట ఇచ్చారు. సో I stand here with a great pride and honor for getting this opportunity to speak in front of all of you. And I am very thankful for my lecturers and my parents and my brother. They all supported me very well. And even lecturers like Rambabu sir, Telugu sir, and my English sir and math sir, physics ma'am, chemistry sir, all botany sir, all of the lecturers have supported me, and they know my drawbacks and they gave me moral support how to rectify my mistakes and like that. And nowadays you are getting these smart classes and PW. It is very much good, and you can able to. కాలేజ్ అనేది బిల్డ్ చేశాను. అంతకుముందు కూడా కాలేజ్ అనేది మనకు ఒక బిల్డింగ్ కూడా లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్ అనేది నిర్వహించడం జరిగింది. అప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి మాత్రమే క్లాసెస్ తీసుకునేవాళ్ళు. తర్వాత కాలేజీ నిర్మించిన తర్వాత
అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు నాణ్యమైన విద్య అనేది ఇక్కడ లభించింది. తర్వాత ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మనకు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో గుండ్లగూడెం గేట్ నుండి పెంబర్తి రోడ్డును పునరుద్ధరించాలని నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 7వ రోజు సందర్భంగా దీక్షా శిబిరాన్ని పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ధరావత్ గణేష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి నాయకులు సందర్శించి మద్దతు సంఘీభావాన్ని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో గుండ్లగూడెం గేట్ నుండి పెంబర్తి రోడ్డును పునరుద్ధరించాలని నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 7వ రోజు సందర్భంగా దీక్షా శిబిరాన్ని పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ధరావత్ గణేష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి నాయకులు సందర్శించి మద్దతు సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 రోజుల నుండి దీక్ష చేపడుతున్న స్థానిక ఎమ్మెల్యే బీర్లైలా ఈ సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని, అశోక్ చౌదరి నాయక్ సొంత లాభాల కోసం దీక్ష చేపడతలేడని, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని, రోడ్డును పునరుద్ధరించాలనే ఉద్దేశంతో దీక్ష చేపడుతున్నానని అన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి రోడ్డును నిర్మించాలని, లేని ఎడల గ్రామాలలో తిరగనీయమని, మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేపటి నుంచి ఆమర నిరాహరణ దీక్ష చేపడుతున్నానని, వారికి ఏమి జరిగినా ఎమ్మెల్యే బాధితులని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బూక్యా సంతోష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నాయక్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాయకులు రమేష్ నాయక్, తుర్కపల్లి మండల అధ్యక్షులు రమేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్, భాను, రవి, మ్యారేష్ తదితరులు పాల్గొన్నారు. స్పందించాలి ఎమ్మెల్యే వెంటనే, స్పందించాలి ఎమ్మెల్యే వెంటనే, స్పందించాలి ఎమ్మెల్యే గారు వెంటనే, స్పందించాలి. మీ రాజ్యం ఇదే, మీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నా పేరు ధరావత్ గణేష్ నాయక్, నంగారాబేరి లంబడకుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుల్ని. ఈరోజు ఆలేరు మండల కేంద్రంలో రైల్వే గేట్ దగ్గర నంగారాబేరి లంబడకుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి అశోక్ రాథోడ్ గారు ఏదైతే గుండ్లగూడెం నుండి పెంబర్తి రోడ్డు వరకు శాంక్షన్ చేయాలి, రోడ్డు వేయాలని చెప్పేసి దాదాపు 18 తారీఖు నుండి ఈ రోజు వరకు ఒక 7 రోజులు దీక్ష చేస్తుండ్రు. అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బీర్లైలే అనే వ్యక్తి ఈ ఆలేరుకి 2 సార్లు రావడం జరిగింది, కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తుండ్రు. కాబట్టి బీర్లైలే గారు ఎమ్మెల్యే గారు, నీకు గుండ్లగూడెం గ్రామ పంచాయతీ కానీ ఆలేరు నీకు ఓటు వేయలేదా, అలా ఓట్లు నువ్వు వేయించుకోలేదా, ఎందుకు పట్టించుకుంటలేవు అని చెప్పేసి అడుగుతున్నాం మేము. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు. నువ్వు ఈ ఆలేరు నియోజకవర్గానికి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రావాలి. ప్రజా సమస్యలు ఏముంది, ఆయన సొంత లాభం కోసం ఆయన దీక్ష కూర్చోలేదు. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఆలేరులో అని చెప్పేసి ఆయన ఈరోజు దీక్ష కూర్చుండు. నిన్న మంత్రి ఏదైతే సీతక్క గారు వచ్చిరు, ఈ జిల్లాకు ఈ బీర్లైలే గారు ఎమ్మెల్యే ఆలేరు జిల్లా అధ్యక్షుడుగా వ్యవహరిస్తుండు. కాబట్టి ఆయన వచ్చి ఎందుకు స్పందించాడు, ఆయన ఎందుకు మాట్లాడాడు, వీళ్ళతో చర్చ ఎందుకు పెట్టాడని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా బీర్లైలే ఆలోచించుకో. నీ ఒక అశోక్ రాథోడే కాదు ఇక్కడ దీక్ష కూర్చుంది, జాతీయ కమిటీ, LHPS రాష్ట్ర కమిటీ అందరూ మేము రావడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు 24 గంటల్లో స్పందించి నువ్వు అశోక్ రాథోడ్ దగ్గర చర్చ జరిపి నీ రోడ్డు గురించి శాంక్షన్ చేయించకపోతే నీ ఇల్లును ముట్టడిస్తాం కొడుక, నిన్ను ఆలేరు నియోజకవర్గం తిరగనీయమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం. నీ చరిత్ర మొత్తం మాకు తెలుసు. నువ్వు అనుకుండొచ్చు ఒక్కసారి LHPS రంగంలో దిగిందంటే ఎమ్మెల్యే గారి చరిత్ర ఏంది, ఈ నియోజకవర్గాన్ని నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేసావు, ఈ అన్ని శ్వేతపత్రం విడుదల చేయాల్సి వస్తే ఎమ్మెల్యే గారు ఆలోచించుకో. కాబట్టి తక్షణమే నువ్వు స్పందించి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయించాలి, అశోక్ రాథోడ్తో నువ్వు చర్చలు జరపాలి, అధికారులను తీసుకురావాలి, దీక్ష వినింపజేయాలి. లేకపోతే ఆయన అమర నిరాహార దీక్ష, ఈ రోజు నుంచి ఆయన అమర నిరాహార దీక్ష కొనసాగుతుండు. అశోక్ రాథోడ్కి ఏమైనా జరిగినా కూడా ఈ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే బీర్లైలే గారిదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, ముఖ్య సంతోష్ నాయక్, నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మా ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు గుండ్లపల్లి నుండి పెంబర్తి వరకు
రోడ్డు కావాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో గత 7 రోజుల నుంచి వీళ్ళు దీక్ష చేయడం జరిగింది. ఇది దీక్షకి ఇది ప్రజా శ్రేయస్సుకోరం కలిగినటువంటి దీక్ష, ఎవరి స్వార్థ సొంత లాభం కాదు. ఇది నిత్యం ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతం ఇది. కూలీ రైతులు నిత్యం స్కూల్ పిల్లలు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, హాస్పిటల్ అంబులెన్స్ రావాలన్నా కూడా రోడ్డు కొంచెం బాగాలేదు. ఈ రోడ్డు కోసం చాలాసార్లు గతంలో వాళ్ళు అనేక అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అయినా పరిష్కారం కాని ఎడల ఈరోజు వాళ్ళు ప్రాణత్యాగానికి తెగించి ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని పెట్టారు. ఆలేరు ఎమ్మెల్యే గౌరవ బీర్లాల అన్న గారు, మేము కూడా కాంగ్రెస్ పార్టీని, నేను కూడా, కాబట్టి నేను ఒక సర్పంచ్ని, కాబట్టి దయచేసి మీరు మీ మీద మా గౌరవం ఉంది. మీరంటే చాలా ప్రజలు కూడా చాలామంది ఇష్టపడతారు. కాబట్టి మన ఆలేరు నియోజకవర్గంలో ఇలాంటి దీక్షలు, ఇలాంటి టెంటులు మరొకటి రాకుండా ఇట్టి సమస్యని వెంటనే పరిష్కరిస్తానని మేము ఆశిస్తున్నామన్నా. ఎందుకంటే ఈరోజు మా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు లంబాడ క్లబ్ పర్సన్ జిల్లా కమిటీ, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ ఈరోజు వీళ్ళకి మద్దతుగా మేము రావడం జరిగింది. కాబట్టి తక్షణమే ఇట్టి సమస్యను మీరు ఏ విధంగా మరి ఆర్ఎంబీ వాళ్ళతో మాట్లాడతారా, మరి నేషనల్ అథారిటీ రోడ్ అనేది ఎవరి పరిధిలో ఉందో దీనికి మా ఆలేరుకి మీరే బాసు, మీరే మాకు పెద్ద దిక్కు. కాబట్టి ఇట్టి సమస్యను వెంటనే పరిష్కరించి, ఇక్కడ 3 గ్రామాలు ఉన్నాయి, ఒక గిరిజన తండా ఉంది. సరే ఏదేమైనప్పటికీ మనం వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇట్టి సమస్యని మీరు ఇక్కడికి వచ్చి ఈ దీక్షా కార్యక్రమంలో వచ్చి ప్రజలకు ఒక అండగా నిలబడి భరోసా ఇచ్చి ఇట్టి సమస్య పరిష్కారం చూపుతారని చెప్పేసి వీళ్ళకి హామీ ఇచ్చి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి మీరు చూపిస్తారని కూడా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. కాబట్టి అదే భరోసాతోటి ప్రజలు ఈరోజు టెంట్ వేసుకుని కూర్చోవడం కారణం కూడా మా ఇళ్ళన్న వస్తాడు, ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి చేస్తాడనే భరోసాతోటే ఈరోజు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి ఇట్టి సమస్యను డిమాండ్ని పరిష్కరించి వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపుతారని మేము ఆశిస్తూ, అదేవిధంగా మీరున్నది మీ నియోజకవర్గంలో ఈ రోడ్డు పరిధి మా దాంట్లో రాదని మీరు అంటున్నారే, మరి మీరు ప్రభుత్వ విప్ కాదా? అదే దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రేపొచ్చి అశోక్ నాయక్ని పరామర్శించి విరమించే విధంగా హామీలు ఇవ్వాలని కోరుతున్నాం. జై. చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే లౌకిక శక్తులతో మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో సిపిఎం పార్టీ కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ పిలుపునిచ్చారు. శనివారం అమరజీవి కామ్రేడ్ గంధాల రంగారెడ్డి భవనం నందు మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే లౌకిక శక్తులతో మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో సిపిఎం పార్టీ కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ పిలుపునిచ్చారు. శనివారం అమరజీవి కామ్రేడ్ కంధాల రంగారెడ్డి భవనం నందు మున్సిపల్ కార్యదర్శి వర్గ సభ్యులు దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్న అభ్యర్థులను గెలిపించాలని, ప్రజల మధ్యన ఉండి స్థానిక సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి అనునిత్యం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ సభ్యులను ఆదరించాలని కోరారు. గతంలో చిన్న గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి చౌటుప్పల్ ఈనాడు జిల్లాలోని అధిక జనాభాతో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తంగేడుపల్లి రోడ్డులో గల నాగులకుంటను సుందరీకరణ చేయుట, గాంధీ పార్కును అభివృద్ధి చేయడం, చౌటుప్పల్ పెద్ద చెరువును సుందరీకరణ చేయడం, ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేయడం, కొండూరు రోడ్డును అభివృద్ధి చేయడం, వలిగొండ రోడ్డును డబుల్ రోడ్డుగా తీర్చిదిద్దడం, చౌటుప్పల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకై పోరాటం చేయడానికి, సమస్యల సాధనకు సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికై పోరాటం చేస్తుందని, గతంలో సిపిఎం పార్టీ కౌన్సిలర్లు ఆ వార్డుల్లో అభివృద్ధికై నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, మాజీ సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గోపగాని లక్ష్మణ్, నాయకులు బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఉష్కాగుల శ్రీనివాస్, పర్ని ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, బాతరాజు దశరథ, తూర్పునూరి మల్లేశం, గుణమోని ఐలయ్య, చీకూర్ ఈదయ్య, చింతకింది పాండు, సప్పిడి శ్రీనివాసరెడ్డి, సిల్వేరు జంగయ్య, దాసరి ప్రకాష్ పాల్గొనడం జరిగింది. అవి మన సానవర్తులు అనేటువంటి ఆలోచన రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా కొద్దిగా మనం ప్రెస్ నోట్ ఇస్తేనే బాగుంటుందని అభిప్రాయం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఎంపీడీఓ చండీరాణి, సీతారామపురం గ్రామ సర్పంచ్ పద్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఎంపీడీఓ చండీరాణి, సీతారాంపురం గ్రామ సర్పంచ్ పద్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు చేరవేస్తూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు ప్రజలకు అందిస్తున్న పత్రికలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓఎంఏ సలీం, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దుడుక ఉప్పలయ్య, సీతారాంపురం ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, సంఘ సభ్యులు సత్యనారాయణ, రమేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కొడుతున్నా 20 సెకండ్లు అయింది కొట్టినారు. సత్య టీవీ న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లాలో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నందు సత్య టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను, టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిత్యం వార్తల సేకరణ చేస్తూ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తుందని అన్నారు. సత్య టీవీ న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లాలో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నదని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నందు సత్య టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను, టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిత్యం వార్తల సేకరణ చేస్తూ ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తుందని అన్నారు. సత్య న్యూస్ ప్రేక్షకులకు మరియు ఛానల్ యాజమాన్యం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీ ప్రసన్న కుమార్, రామచంద్ర గౌడ్, పోలీస్ సిబ్బంది మరియు ఇతర జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గూండాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు వివిధ ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచా, పరుగు పందెం తదితర క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ కనబర్చిన బాలికలను ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపిక చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గూండాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు వివిధ ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచా పరుగు పందెం తదితర క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ కనబర్చిన బాలికలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎంపిక చేశారు. అనంతరం బాలికలతో వారి హక్కులు, సంరక్షణ, భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. బాలికలు అన్ని రంగంలో ముందుకు రావాలని, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ యామిని, అనంతరం సర్పంచ్ పెండ్యాల వినోద్, సూపర్వైజర్ షామీం, యాకూబ్ షా పాషా బేగం, గుండాల హైస్కూల్ హెచ్ఎం చంద్రకళ, అనంతరం హైస్కూల్ హెడ్ మాస్టర్ పునర్వసు, అంగన్వాడీ టీచర్లు సునీత, లక్ష్మి, ఉప్పలమ్మ, స్వప్న, రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆడపిల్లలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ
ప్రోత్సహిస్తూ వివక్షను తొలగించి వారి రక్షణ ఆరోగ్యాల కోసం కృషి చేస్తాం. ఆడపిల్లల కలలను సాకారం చేయడంలో తోడ్పడుతూ వారిని గౌరవిస్తూ శక్తివంతమైన సమాజ నిర్మాణానికి బాధ్యతాయుతమైన పౌరులుగా నిలుస్తామని ప్రమాణం చేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ సిబ్బందికి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరం. పోలీస్ ఫిట్గా ఉన్నప్పుడే సమాజం ఫిట్గా ఉంటుందన్న తేజస్ నందలాల్ పవార్. కర్ల రాజేష్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సత్యాన్యూస్ ప్రసార కథనానికి స్పందించిన అధికారులు ప్రయాణికుల ప్రాంగణానికి దారి చూపుటకు సన్నాహాలు. పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించిన నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత. పాతగుట్ట లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించిన అధ్యాపకులు. గుండ్లగూడెం గేట్ నుండి పెమ్మర్తి రోడ్డును పునరుద్ధరించాలని నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పోటీ. సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ వెల్లడి. గూండాల మండలంలో సత్య న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రత్యేక అధికారి ఏడి శ్రీనివాసులు. విశేష ఆదరణ కలిగిన సత్య టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. గూండాల మండల కేంద్రంలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.